ఏపీలో ప్రభుత్వం మారడంతో కొందరు అధికారులు తమ దారి తాము వెతుక్కుంటున్నారు. కొందరు తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని పేరు పడినటువంటి ఐఏఎస్, ఐపీఎస్లు తమకు ఇంకా పదవి విరమణకు సమయం ఉండటంతో ఈ 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి దూరంగా ఉండటమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే అనేక మంది కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అందులో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లతో పాటుగా కొందరు జూనియర్లు కూడా ఉన్నారని తెలిసింది. అయితే సిఐడి అడిషనల్ డీఐజీ సంజయ్ మాత్రం సెలవుపై ఆయన విదేశాలకు వెళ్లనున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ఆయన సెలవు పెడుతూ చీఫ్ సెక్రటరీకి దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు తనను విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని ఆయన కోరడం జరిగింది. దీనికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అనుమతించారు. సిఐడి అడిషనల్ డీఐజీ సంజయ్ చంద్రబాబు పైన అనేక కేసులు పెట్టడంతో పాటుగా ఆయన్ను అరెస్టు చేసిన దాంట్లో కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆయన ప్రభుత్వం మారడంతో సెలవుపై విదేశాలకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇక మరో ఐఏఎస్ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇలా గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్లు కొందరు రాజీనామాలు చేస్తుండగా మరికొందరు మాత్రం కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వీసు వదులుకోవడం ఇష్టం లేని కొందరు కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.